హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. మాజీ మంత్రి బలినేని శ్రీనివాసరెడ్డి నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నాడని టీడీపీ నేత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనసేనలో చేరబోతున్నట్లుగా బలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదం కావడం, వాటిని తొలగించాల్సిందిగా ఫిర్యాదులు చేయడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన వదిలిపెట్టేదే లేదని, ఆయన ఏ పార్టీలో చేరినా జైలుకు వెళ్ళక తప్పదని దామచర్ల జనార్దన్ వార్నింగ్ సైతం ఇచ్చారు. బలినేని జనసేనలో చేరతారా లేదా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనలో చేరడం మంచిదేనా అనే అభిప్రాయానికి వచ్చిన బలినేని ఈ మేరకు పవన్ కళ్యాణ్తోనూ చర్చలు జరిపారు. ఇక ఈ రోజు భారీ అనుచరగణంతో జనసేనలో చేరాలని బలినేని భావించినా అందుకు జనసేన అధిష్టానం నిరాకరించింది. బలినేని ర్యాలీకి అనుమతి కోరినా నిరాకరించారు. దీంతో పార్టీలో చేరికపై బలినేని కొంత బెట్టు చేసే ప్రయత్నం కూడా చేసిన జనసేన అధిష్టానం మాత్రం ఈ విషయంలో పెద్దగా స్పందించకపోవడంతో బలినేని చేసేదేం లేక ఏ హడావుడి లేకుండానే జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవంగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఒంగోలుకు రప్పించి బల ప్రదర్శన నిర్వహించి భారీ అనుచరగణంతో ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని భావించారు. అయితే ఆయన చేరికను కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకించడం, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో పాటు పార్టీ మారినా గత పాపాల నుంచి బలినేని తప్పించుకోలేరని బహిరంగంగానే విమర్శలకు దిగడం, ఈ వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చురేపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ హడావిడి లేకుండానే బలినేని చేర్చుకోవాలని జనసేన అధిష్టానం నిర్ణయించుకుంది. ఇక ఈ మేరకు అదే విషయాన్ని ఆయనకు తెలియజేశారు. ఇక ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా నేడు జనసేనలో చేరనున్నారు. బలినేనితో పాటు వైసీపీ కీలక నేతలు కొంతమంది జనసేనలో నేడు చేరనున్నారు. వారిలో స్వామినేని ఉదయభాను, కీలారి రోసయ్య తదితరులు కూడా ఉన్నారు. ఇక ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ వీరికి స్వయంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.